ఎవరైనా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న వాళ్ళు, స్టాలిన్ అయినా వీళ్ళందరూ కాంగ్రెస్ కావాలి వాళ్ళకి, వాళ్ళ వల్ల ఓట్లు యాడ్ అవ్వాలి తప్పించి కాంగ్రెస్ ఎదిగితే వాళ్ళకి నష్టమని వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ కాంగ్రెస్ మిత్రులే. ఇప్పుడు జగన్కి ఇక్కడ కాంగ్రెస్తో కలవడం మిగిలినైతే ఇది కొత్తది పార్టీ, 14 ఏళ్లే. ఇందులో ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి అధికార పక్షం, ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్తో మూవ్ అయితే పెత్తనం వాళ్ళు చలాయించడం బిగిన్ చేస్తారు, తగిన ప్రాధాన్యం రాదు. రెండవది, ఇక్కడ ఈ కార్యకర్తలకు ఆ మొక్క సర్ది చెప్పలేడు. అందుకోసం అసలు ఎందుకు తను వెళ్ళను అంటే, అదే రాహుల్తో లింక్ కాను అంటే, రాహుల్ గాంధీనే కదా జగన్ అరెస్ట్ చేయించింది, దాంట్లో కీలక పాత్ర. సోనియా గాంధీ సొంత పెత్తనమా ఏంటి అక్కడ? అప్పటికే రాహుల్ గాంధీనే కదా ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఎవరు నడుపుతోంది 2009 తర్వాత? ఈవెన్ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన బిల్లుల్ని చించి అవతల పడేశాడు రాహుల్ గాంధీ. 2014లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం రాష్ట్రం విభజించాలి. ఎందుకు? జగన్కి ముఖ్యమంత్రి సీట్ ఇస్తే రాజశేఖర రెడ్డి కంటే ముదురైపోతాడు. ప్రజాదరణ ఉండాలి కానీ పార్టీకి ఉండాలి కానీ వ్యక్తికి ఉండకూడదు అనేది రాహుల్ గాంధీ ఫార్ములా. రాహుల్ గాంధీ ఫార్ములా ప్రజాదరణ ఉండాలి, పార్టీకి